గుడ్ మార్నింగ్ స్టూడెంట్. మనం హెల్త్ ప్రమోషన్లో లాస్ట్ క్లాస్లో ఆవశ్యక పోషకాలు ఫస్ట్ లెసన్లో వచ్చేసి న్యూట్రిషన్ గురించి, ఆవశ్యక పోషకాల గురించి మరియు వివిధ రకాల విటమిన్ల గురించి, పోషక పదార్థాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఆహార పదార్థాల వర్గీకరణ మరియు వాటి పోషక విలువల గురించి తెలుసుకుందాం. సో మనకి ఈ ఆహార పదార్థాల వర్గీకరణ మరియు వాటి పోషక విలువలు 56 ఆహార పదార్థాలను ఈ 56 ఆహార పదార్థాలను 5 రకాలుగా విభజించడం జరిగింది. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆహారం లభించు మూలలను బట్టి వర్గీకరణ. సో మనకి ఈ ఆహారం అనేది మనం భుజించు ఆహారం అనేది మనకి జంతు సంబంధమైన ఆహారం కావచ్చు, లేదంటే వృక్ష సంబంధమైన ఆహారం అయినా కావచ్చు. సో మనకి జంతువుల నుంచి వృక్షాల గురించి మనకి ఈ ఆహారం అనేది లభిస్తుంది. సో సెకండ్ వన్ వచ్చేసి పోషక పదార్థాలలోని రసాయనిక పదార్థాలను బట్టి వర్గీకరించుట. సరే, అయితే మనకి ఈ పోషక పదార్థాలలోని రసాయనిక పదార్థాలను మనకి వర్గీకరించడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ మాంసకృతులు, సెకండ్ వన్ వచ్చేసి పిండి పదార్థాలు, థర్డ్ వన్ వచ్చేసి క్రొవ్వు పదార్థాలు, ఫిఫ్త్ వన్ వచ్చేసి విటమిన్లు, ఫోర్త్ వన్ వచ్చేసి విటమిన్లు, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఖనిజ లవణములు. సో అందులో పోషక విలువలను బట్టి వర్గీకరణ. అయితే మనకి ఇక్కడ పోషక పదార్థాలు వాటి విలువలను బట్టి వర్గీకరించారు. సో అందులో ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, గింజలు, నూనె విత్తనాలు, పండ్లు, జంతు సంబంధమైన ఆహారం, క్రొవ్వులు మరియు నూనెలు, చక్కెర మరియు బెల్లం, మసాలాలు, సుగంధ ద్రవ్యాలుగా మనకి ఈ ఆహార పదార్థాలను వర్గీకరించడం జరిగింది. సో ఆహారంలోని పోషక పదార్థములు చేయు పనిని బట్టి వర్గీకరణ. అంటే మన ఆహారంలోని పోషక పదార్థాలు చేసే పనిని బట్టి వర్గీకరించడం. సో అందులో ఫస్ట్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. అయితే బాడీ బిల్డింగ్ ఫుడ్ అనేది దీనికి ఎగ్జాంపుల్ మాంసకృతులు. సో ఇవి వృక్ష సంబంధమైన వాటి నుంచి లభించవచ్చు, మనకి జంతు సంబంధమైన వాటి నుంచి కూడా మనకి ఆహారం అనేది లభిస్తుంది. వృక్ష సంబంధించిన ఆహార పదార్థాలు ఏంటంటే పప్పులు, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, పాలు, వేరుశనగ గింజలు, సోయాబీన్స్ లాంటి ఆహారంలో మనకి వృక్ష సంబంధమైన ఆహారంలో ఈ బాడీ బిల్డింగ్ ఫుడ్ అనేది లభిస్తుంది. జంతు సంబంధమైన ఆహార పదార్థాలు ఏంటంటే గుడ్డు, మాంసం, కోడి, చేపలు వంటి వాటిలో మనకి ఆహారం అనేది లభిస్తుంది. సో ఈ నెక్స్ట్ వన్ వచ్చేసి శక్తిని మరియు వేడిని కలిగించు ఆహార పదార్థాలు. మన శరీరానికి శక్తిని మరియు వేడిని కలిగించే ఆహారం ఏంటో చూద్దాం. వీటికి పిండి పదార్థాలు, కొవ్వులు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ పిండి పదార్థములు అనేది మనకి విరివిగా లభించే ఆహార పదార్థాలు వచ్చేసి వరి, గోధుమ, ఓట్లు, మొక్కజొన్న, సజ్జలు, రాగుల్లో మనకి ఈ పిండి పదార్థాలు అనేది ఎక్కువగా లభిస్తుంది. ఈ కొవ్వు పదార్థాలు అనేది మనకి నూనె గింజలు, చక్కెర, దుంపలు, వేరుశనగలు, నువ్వులు లాంటి ఆహార పదార్థాల్లో మనకి కొవ్వు పదార్థాలు అనేది లభిస్తుంది. సో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి రక్షణనిచ్చే ఆహార పదార్థాలు. మనకి రక్షణ ఇచ్చే ఆహార పదార్థాలు ఏంటంటే విటమిన్లు, ఖనిజ లవణాలు అనేది మనకి ఎక్కువగా విరివిగా లభిస్తుంది. సో విటమిన్లు వచ్చేసి ఏ, డి, ఈ, కే మరియు బి కాంప్లెక్స్ విటమిన్ అండ్ సి విటమిన్స్ అనేవి మనకి ఈ ఆహారం మనకి రక్షణ ఇవ్వడానికి ఈ ఆహార పదార్థాలు తోడ్పడతాయి. ఈ ఖనిజ లవణాలు వచ్చేసి ఇనుము, అయోడిన్, జింకు అండ్ మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు మనకి సహాయం చేస్తాయి.
ఫిఫ్త్ వన్ వచ్చేసి కావాల్సిన మోతాదును బట్టి వర్గీకరణ. అంటే మన శరీరానికి ఎంత మోతాదు అవసరమో దాన్ని బట్టి వర్గీకరించడం జరిగింది. సో ఇందులో మనకి 2 రకాలుగా వర్గీకరించారు. స్థూల పోషకాలు అండ్ సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు వచ్చేసి ఇవి మాంసకృతులు, కొవ్వులు, పిండి పదార్థాలని మనం స్థూల పోషకాలని అంటున్నాము. మనం ఇది భుజించినప్పుడు ఆహారంలో లభిస్తాయి. అందులో మనకి మాంసకృతులు 7 నుంచి 15% వరకు శక్తినిస్తుంది. మాంసకృతులు 7 నుంచి 15%, కొవ్వు పదార్థాలు 10 నుంచి 30% వరకు, పిండి పదార్థములు 65 నుంచి 80% వరకు శక్తిని ఇస్తాయి. సో సూక్ష్మ పోషకాలు. ఈ సూక్ష్మ పోషకాలలో మనకి ఈ సూక్ష్మ పోషకాలు మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతుంది. అంటే మిల్లీగ్రామ్స్ నుండి గ్రాముల వరకు అవసరం అవుతుంది. అవి ఏంటంటే విటమిన్లు, ఖనిజ లవణాలు. ఇప్పుడు మనం స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని చెప్పాం కదా. సో ఫస్ట్ వన్ స్థూల పోషకాల గురించి తెలుసుకుందాం. ఈ స్థూల పోషకాలలో ఫస్ట్ వన్ వచ్చేసి మాంసకృతులు. ఈ మాంసకృతులు అనేది మనకి శరీరానికి కావలసిన పోషకాలను కండరాల ఏర్పాటుకు మరియు కణజాల పెరుగుదలకి, ఎదుగుదలకి ఈ మాంసకృతులు అనేది అవసరం అవుతుంది. ఇవి ఎన్నో జీవక్రియలకు కూడా తోడ్పడుతుంది. మనలో ఉండే అధిక మాంసకృతులను శరీరం జీవక్రియలకు జరపడానికి, మనలో అధికంగా ఉంటే మాంసకృతులు అనేది మన శరీర జీవక్రియ జరపడానికి శక్తిగా ఉపయోగించుకుంటుంది. ఈ మాంసకృతులు వచ్చేసి మన శరీరంలో 50% కణజాలలో, 20% ఎముకలలో, 10% చర్మంలో మరియు మిగతావి ఇతర అవయవాలలో ఉంటుంది. మాంసకృతులు మనకి ఎన్నో అమైనో ఆమ్లాలని సమీకృతం చేస్తుంది. అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి బంధాలను ఏర్పరచుకొని మనకి సమూహంగా మారి మాంసకృతులకు ఏర్పరుస్తుంది. ఇది మన శరీరంలో 20 రకాల అమైనో ఆమ్లాలని మాంసకృతులుగా ఉత్పత్తి. ఈ 20 రకాల అమైనో ఆమ్లాల మాంసకృతుల ఉత్పత్తికి తోడ్పడుతుంది. నెక్స్ట్ వన్ మాంసకృతుల విభజన. ఈ మాంసకృతుల విభజనలో మనకి ఫస్ట్ వన్ సంపూర్ణ మాంసకృతులు, సెకండ్ వన్ పాక్షిక మాంసకృతులు, థర్డ్ వన్ అసంపూర్ణ మాంసకృతులు. ఈ 3 రకాలుగా విభజించారు. ఈ ఫస్ట్ వన్ సంపూర్ణ మాంసకృతులు అనేది ఇవి ఆవశ్యక అమైనో ఆమ్లాలు కలిగిన మాంసకృతులు. ఇవి మన శరీర పెరుగుదలకి తోడ్పడుతుంది. ఉదాహరణ వచ్చేసి గ్రుడ్డులో ఉండే మాంసకృతులను మనం ఏమంటాము, రెఫరెన్స్ ప్రోటీన్ అని అంటాము. ఇందులో 100% గుణవంతమైన మాంసకృతులు ఉంటాయి. ఇవి శాకాహారంతో పోలిస్తే శాకాహారంలో 65% మాంసకృతులు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పాక్షిక మాంసకృతులు. ఈ పాక్షిక మాంసకృతులు అనేది 1 2 ఆవశ్యక అమైనో ఆమ్లాలు లోపించి ఉంటాయి. ఇందులో మనకి ఈ పాక్షిక మాంసకృతుల్లో మనకి అమైనో ఆమ్లాలు 1 లేదా 2 అమైనో ఆమ్లాలు లోపిస్తాయి. ఇది కూడా మనకి పెరుగుదలకి పాక్షికంగా తోడ్పడుతుంది. ఇది ఎందులో ఎక్కువగా లభిస్తుందంటే ఉదాహరణకి గోధుమలు, వరిలో ఎక్కువగా లభిస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి అసంపూర్ణ మాంసకృతులు. ఈ 2 లేదా అంతకంటే ఎక్కువ ఆవశ్యక అమైనో ఆమ్లాలని లోపిస్తాయి. ఇది కూడా మనకి మన శరీర పెరుగుదలకి తోడ్పడవు. ఉదాహరణకు ఏంటి, జెలాటిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి అమైనో ఆమ్లాల విభజన. మనకి అమైనో ఆమ్లాల విభజన అనేది 3 విధాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ ఆవశ్యక అమైనో ఆమ్లాలు, సెకండ్ వన్ అనావశ్యక అమైనో ఆమ్లాలు, థర్డ్ వన్ నిబంధిత ఆవశ్యక అమైనో ఆమ్లాలు. ఆవశ్యక అమైనో ఆమ్లాలో మనకి హిస్టోడైన్, థ్రియోనైన్, ఐసోలుసిన్, లూసిన్, లైసిన్, మిథియోనైన్, ఫినైల్ అలనిన్, థ్రియోనైన్ ఇవన్నీ మనకి ఆవశ్యక అమైనో ఆమ్లాల్లో
వస్తుంది. అవన అనావశ్యక అమైనో ఆమ్లాలు వచ్చేసి అలనైన్, ఆస్పిర్జిన్, ఆస్పి అసెప్టిక్ యాసిడ్, గ్లూటానిక్ యాసిడ్, సరైన్ లాంటివి మనకి అనావశ్యక అమైనో ఆమ్లాల్లో వస్తుంది. లాస్ట్ వన్ నిబంధత ఆవశ్యక అమైనో ఆమ్లాలు. అందులో వచ్చేసి అర్జినైన్ అండ్ సిస్టైన్, గ్లూటమైన్, గ్లైసిన్, ప్రొలైన్, టైరోసిన్ లాంటివి మనకి ఈ నిబంధత ఆవశ్యక అమైనో ఆమ్లాల్లో వస్తుంది. సో ఫస్ట్ వన్ ఆవశ్యక అమైనో ఆమ్లాల గురించి తెలుసుకుందాం. సో ఈ ఆవశ్యక అమైనో ఆమ్లాలు మన శరీరంలో తయారు కావు. ఇది శరీర పెరుగుదలకి, నిర్వహణకి అవసరం అవుతుంది, కానీ ఇది మన శరీరంలో తయారు కావు. కాబట్టి మనం ఈ ఆవశ్యక అమైనో ఆమ్లాలు ఆహారం ద్వారానే మనం తీసుకుంటాము. అనావశ్యక అమైనో ఆమ్లాలు గల ఆహార పదార్థాలు ఏంటంటే, ఆవశ్యక అమైనో ఆమ్లాలు గల పదార్థాలు ఏంటంటే పాలు, గుడ్డు, చేపలు, సోయా చిగుళ్ళు, మాంసం, ఆకుకూరలు, వేరుశనగలు, ధాన్యాలు, చిరుధాన్యాలలో మనకి ఆవశ్యక అమైనో ఆమ్లాలు అనేది లభిస్తుంది. సెకండ్ వన్ అనావశ్యక అమైనో ఆమ్లాలు. వీటిని మన శరీరంలోనే ఆవశ్యకతను బట్టి ఉత్పత్తి చేసుకోగలుగుతుంది. ఇది మన శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది, కానీ దీనికి నైట్రోజన్ అనేది అవసరం అవుతుంది. అందుచేత మనం తీసుకునే ఆహారంలో నైట్రోజన్ అనేది ఉండాలి. ఈ మాంసకృతులు గల ఆహారం తీసుకుంటే నైట్రోజన్ అనేది మనకి లభ్యమవుతుంది. ఈ ఆవశ్యక అమైనో ఆమ్లాల్లో మనకి అనావశ్యక అమైనో ఆమ్లాలైన మాంసకృతులు గల ఆహారం అవసరం. అంటే మనకి ఆవశ్యక అమైనో ఆమ్లాలైనా సరే, అనావశ్యక అమైనో ఆమ్లాలైనా సరే, ఈ రెండు అమైనో ఆమ్లాలలో మనకి మాంసకృతులు అనేది అవసరం అవుతుంది. లాస్ట్ వన్ వచ్చేసి నిబంధత ఆవశ్యక అమైనో ఆమ్లాలు. ఈ నిబంధత ఆవశ్యక అమైనో ఆమ్లాలు మన శరీరంలో కొన్ని పరిస్థితుల్లో అమైనో ఆమ్లాల ఉత్పత్తికి అవసరమవుతుంది, మరియు ఎంజైమ్లు లోపించినప్పుడు ఇటువంటి అమైనో ఆమ్లాలను మనం ఆహారం ద్వారానే తీసుకుంటాము. ఉదాహరణకు వచ్చేసి చంటి పిల్లల్లో అర్జినిన్ అనే అమైనో యాసిడ్ ఉత్పత్తి ఎంజైమ్ అనేది ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తాము, అందుకే చిన్నపిల్లలకి 6 నెలల నుండి మనం అనుబంధ ఆహారము, గుడ్డు, పప్పులు లాంటి ఆహారాన్ని ఇవ్వమని మనకి డాక్టర్ సజెషన్ చేస్తారు. కాబట్టి ఈ ఆహార పదార్థాల ద్వారా వారు ఈ అర్జినిన్ అనే అమైనో ఆమ్లాన్ని ఎంజైమ్ని పొందగలుగుతారు. సో ఈ ఆవశ్యక అమైనో ఆమ్లాల ఈ అమైనో ఆమ్లాల యొక్క విధులు చూద్దాం. ఇవి మన శరీరంలో జరిగే ప్రతి ఒక్క జీవరసాయన చర్యలో మనకి ఈ మాంసకృతుల ఎంజైమ్ అనేది ప్రేరేపించబడుతుంది. శరీరంలో అన్ని కణజాల నిర్మాణానికి ఈ మాంసకృతులు అనేది కలిగి ఉంటుంది. సో పెరుగుదల మరియు కణజాల నిర్వహణ. మన శరీరంలో కొత్త కణాలు ఏర్పడడానికి, ఆ కణాలు పెరుగుదలకి మనకి అమైనో ఆమ్లాల మిశ్రమం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మన శరీరంలో ఈ అమైనో ఆమ్లాల మిశ్రమం అనేది సరైన మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ విధి అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఈ అమైనో ఆమ్లాలు ఒక సమూహంగా ఏర్పడి మాంసకృతిని ఏర్పరుస్తుంది. అంటే ఈ అమైనో ఆమ్లాలన్నీ ఒక సమూహంగా మారి, ఒక దగ్గర గుంపుగా ఒక సమూహంగా మారి మాంసకృతిని ఏర్పరచుకుంటుంది. మన శరీరంలో కణాల పునరుత్పత్తికి కూడా ఈ మాంసకృతులు అనేది ఉపయోగపడుతుంది. మన శరీరంలో కణ విభజన సమయంలో కణ నిర్మాణ చట్రం కదలికకు మనకి జన్యువుల క్రోమోజోమ్లు సరిగ్గా క్రమంలో విభజించడానికి, కొత్త కణాలు ఏర్పడడానికి మనకి మాంసకృతులు అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మాంసకృతులు అనేది మన శరీరంలో చాలా అవసరం. మరియు మన ఈ మాంసకృతులు వచ్చేసి క్రమక్రమంగా అధోకరణం చేసి మన కణాల ఉత్పత్తికి, పునరుత్పత్తికి మనకి ఈ మాంసకృతులు
ఉపయోగపడుతుంది. దీనినే మనం ఏమంటామంటే మాంసకృతుల టర్నోవర్ అని అంటారు. అంటే మీ మాంసకృతులు క్రమక్రమంగా అధోకరణం చెంది మరలా పునరుత్పత్తి అవ్వడాన్ని, అంటే విచ్ఛిన్నం చెందిన తర్వాత మళ్ళీ పునరుత్పత్తి అంటే మళ్ళీ ఉత్పత్తి అవ్వడాన్ని మనం ఏమంటున్నాము, ఈ తిరిగి మళ్ళీ పునరుత్పత్తి జరగడాన్ని జరిగే మాంసకృతుల్నే మనం టర్నోవర్ అని అంటాము. సో ఇది మన శరీరం మొత్తంలో మాంసకృతుల్లో 0.3 to 0.4% వరకు జరుగుతుంది. మన జీర్ణ వ్యవస్థలో ఉండే అనేక ఎంజైమ్లు కూడా మాంసకృతులు. మన జీర్ణ వ్యవస్థలో ఉండే అనేక ఎంజైమ్లు కూడా మన మాంసకృతుల్ని కలిగి ఉంటుంది. దాంతోపాటు ఇన్సులిన్, గ్రాస్టిన్ పెరుగుదల హార్మోన్కి కూడా మనకి వంటి హార్మోన్లలో కూడా మనకి ఈ మాంసకృతులు కలిగి ఉంటుంది. ఈ హార్మోన్ మనకి కణాల యొక్క జీవక్రియకి క్రమబద్ధీకరిస్తుంది. సో మరి కణాల ప్రత్యుత్పత్తికి కూడా మనకి ఈ మాంసకృతులు అనేది ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఉండే గ్లైకోప్రోటీన్లు, థైరాక్సిన్, కార్టిసోల్ అనే హార్మోన్తో ప్రత్యేక సంబంధాలని ఈ మాంసకృతులు ఏర్పరచుకొని వాటి విధికి ఉపయోగపడుతుంది. అలాగే శ్వాసక్రియ సమయంలో కూడా మనకి ఆహార అణువులు ఆక్సీకరణం చెందడానికి కావాల్సిన ఆక్సిజన్ అణువులు మన రక్తం ద్వారా మన రవాణా చేసే హిమోగ్లోబిన్లో కూడా మనకి మాంసకృతులు అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు మన రక్తం గడ్డకట్టడానికి మనకు కావాల్సిన పదార్థాలలో కూడా మనకి మాంసకృతులు అనేది కలిగి ఉంటాయి. మరియు దాంతోపాటు మన నాడి కణాల ఉత్ప్రేరణలో తోడ్పడే న్యూరో ట్రాన్స్మిటర్ సెరోటిన్లో కూడా మనకి ఈ మాంసకృతులన్నీ కలిగి ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ మాంసకృతులు అనేది మన శరీరంలో వివిధ విధులని జరపడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, పోషకాల రవాణా. ఈ మాంసకృతులు అనేది పోషకాల రవాణా ఎలా చేస్తుందో తెలుసుకుందాం. ఈ మాంసకృతులు మన శరీరంలో అనేక పోషక రవాణాలో మనకి కీలకమైన పాత్రని వహిస్తుంది. అంటే ఈ పోషక పదార్థాలు మన శరీరంలో ఒక ప్రదేశం నుంచి ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి రవాణా చేయడానికి మనకి ఈ మాంసకృతి అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు పోషకాలు జీర్ణాశయం నుండి రక్తంలోకి మరియు రక్తం నుండి కణజాలంలోకి కణాల నుంచి సరఫరా అవ్వడానికి ఈ మాంసకృతులు అనేది సహాయపడుతుంది మనకి. అలాగే దాంతోపాటు మన శరీరంలో ఉండే లైపోప్రోటీన్లు కూడా వివిధ రకాల లిపిడ్ అణువులను సరఫరా చేయడానికి మనకి ఈ మాంసకృతులు అనేది ఉపయోగపడుతుంది. దీంట్లో మనకి నీటి సమతుల్యత పర్యవేక్షణ అనేది ఇవ్వడం జరిగింది. ఈ మన శరీరంలో ఉండే ద్రవాన్ని బట్టి మనకి 2 రకాలుగా విభజించారు. ఈ ఫస్ట్ ద్రవం వచ్చేసి ఇంట్రాసెల్యులార్, సెకండ్ ద్రవం వచ్చేసి ఎక్స్ట్రా సెల్యులార్ ద్రవం. సో మరలా మనకి ఎక్స్ట్రా సెల్యులార్ ద్రవం అనేది 2 రకాలుగా విభజించారు. కణాల మధ్యలో ఉండే ద్రవాన్ని మనం ఏమంటాము, ఇంట్రాసెల్యులార్ అని అంటాము. కణాల బయట ఉండే ద్రవాన్ని, అంటే కణంలో కాకుండా వేరే పార్ట్స్లో ఉండే ద్రవాలని మనం ఏమంటాము, ఎక్స్ట్రా సెల్యులార్. అంటే మనకి కణంలో కాకుండా బయట కణంలో ఉండే ద్రవాన్ని ఈ కణం లోపల, ఈ ద్రవం అనేది కణం లోపల ఉంటుంది కాబట్టి మనం ఇంట్రాసెల్యులార్ అంటాము. కణం లోపల కాకుండా బయట ఉన్నట్లయితే దాన్ని ఎక్స్ట్రా సెల్యులార్ అని అంటాము. సో ఇది మన రక్తంలో మాంసకృతులు తగ్గినప్పుడు సమతుల్యం చేసి చెడిపోయే రక్తంలోని మనకి పిండి పదార్థాలని
చెడిపోయే రక్తంలో నుండి ద్రవం కణజాల్లోకి అధికంగా చేరి మన శరీరంలో పేరుకుపోతుంది. ఎందుకంటే అందువల్ల ఈ ద్రవం అనేది ఏం అవుతుందంటే మన రక్తంలో మాంసకృతులు తగ్గినప్పుడు సమతుల్యం చెడిపోతుంది. అంటే సమానంగా ఉండదు. కాబట్టి ఈ రక్తంలోని ద్రవం అనేది కణజాల్లోకి చేరుతుంది. కణజాల్లో చేరడం వల్ల మనిషి ఉబ్బినట్లుగా కనిపిస్తాడు. నెక్స్ట్ వన్, శరీరంలో తగిన pH నిర్వహణ. మన శరీరంలో ఎల్లప్పుడూ జరిగే జీవక్రియల్లో ఆమ్లాలు, క్షారాలు అనేది నిరంతరంగా స్రవించబడతాయి. సో ఈ ఆమ్ల క్షారాలు అధికమైనప్పుడు మనిషి మరణం సంభవించే ప్రమాదం కూడా ఉంటుంది. అలా జరగకుండా మనకి మాంసకృతులు ఏం చేస్తుందంటే వాటిని రక్తం ద్వారా అవయవాలకు చేర్చి అక్కడి నుంచి విసర్జనకి తోడ్పడుతుంది. కాబట్టి మనకి ఏవైతే మన ప్రాణానికి హాని కలిగే ఆమ్లక్షారాలు ఉంటాయో వాటిని విసర్జన ద్వారా బయటికి పంపించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రోగ నిరోధక వ్యవస్థలో కూడా మనకి ప్రతిరక్షకాలనే మాంసకృతులు ఉంటాయి. సో ఇవి సంక్రమణకు చెంది ప్రతిజనకాలతో పోరాడి వ్యాధి మన శరీరంలోకి సంక్రమించకుండా కాపాడుతుంది. ఒక్కొక్క ప్రత్యేక ప్రతిరక్షణానికి ఒక్కొక్క ప్రతిజనకం అనేది ఉంటుంది. కాబట్టి అవి మన శరీరంలో ఇన్ఫెక్షన్ అంటే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాస్ కానీ వైరస్ ఫంగస్ కానీ మన బ్యాక్టీరియాస్ వైరస్ ఫంగస్ మన బాడీలోకి చేరకుండా ఫైట్ చేసి బయటికి పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి శక్తినిచ్చే పదార్థాలు. మనకి శక్తినిచ్చే పదార్థాలు ఏంటంటే పిండి పదార్థాలలాగే మాంసకృతులు మనకి ఒక్కొక్క గ్రాముకి 4 కిలో క్యాలరీల శక్తిని ఇస్తుంది. ఏదైనా సమయంలో ఈ ఆహారంలో పిండి పదార్థాలు తక్కువైనప్పుడు ఈ మాంసకృతులు శరీరం శక్తికి ఉపయోగపడుతుంది. సో సిఫారసు చేయబడిన పరిమాణాలు అంటే మనకి జాతీయ పోషకాహార సంస్థ అనేది సిఫారసు చేసి మనకి మాంసకృతుల పరిమాణాలు మనకి విభజించడం జరిగింది. ఇక్కడ మనకి వర్గం వచ్చేసి పురుషుడు, స్త్రీ, గర్భిణి, చంటి బిడ్డలు, పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు ఇవ్వడం జరిగింది. వర్గంలో పరిమాణంలో వచ్చి వాళ్ళు రోజుకి ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి అని చెప్పేసి మనకు బాక్స్లో ఇవ్వడం జరిగిందమ్మా. ఒకసారి మీరు చూడండి అది. నెక్స్ట్ వచ్చేసి మాంసకృతులు సమృద్ధిగా ఉండే పదార్థాలు. మనకి మాంసకృతులు అనేది ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో లభిస్తుందంటే మాంసం, గుడ్డు, చేపలు, పాలలో ఈ మాంసకృతం అనేది మనకి అత్యధిక మోతాదులో దొరుకుతుంది. అంతేకాకుండా ఆవశ్యక అమైనో ఆమ్లాలు కూడా ఈ మాంసకృతుల్లో కలిగి ఉంటాయి. పప్పు దినుసులు, నూనె గింజలు, నట్స్లో కూడా ఈ మాంసకృతులు అనేది అధికంగా ఉంటాయి. ఇక్కడ మనకి ఈ పట్టికలో ఒక పట్టిక ఇచ్చారమ్మా. ఆ పట్టికలో మనకి మాంసాహార పదార్థాలు ఇచ్చారు. మాంసాహార పదార్థాల్లో ప్రోటీన్స్ ఎన్ని గ్రామ్స్ ఉంటాయో ఇచ్చారు. నెక్స్ట్ శాకాహార పదార్థాలు ఇచ్చారు. ఈ శాకాహార పదార్థాల్లో మనకి ప్రోటీన్ ఎన్ని గ్రామ్స్ ఉంటాయో ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఆ బాక్స్ చదవండి అమ్మ. సోయాలో మనకి అత్యధికంగా అంటే 40% మాంసకృతులు ఉంటాయి. దాంతోపాటు కొవ్వు తీసేసిన నూనె గింజలు ఉంటాయి కదా, ఆ కొవ్వు తీసేసిన నూనె గింజల్లో మిశ్రమంలో మనకి 50-60% వరకు మాంసకృతులు ఉంటాయి. దాంతోపాటు ధాన్యాలు, చిరుధాన్యాలలో 10% మాంసకృతులు ఉంటాయి. వాటితో పాటు ఆకుకూరలు, పండ్లు మరియు దుంపలలో 2% మాంసకృతులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్వాషియోర్కర్. ఈ క్వాషియోర్కర్ వ్యాధి అనేది మనకి పోషకాహార పదార్థాల లోపం వల్ల వస్తుంది. ఎందుకు పోషకాహార లోపం వస్తుందంటే పేదరికం వల్ల కానీ, లేదంటే ఆ తల్లి నుండి దూరంగా ఉండడం వల్ల కానీ, పిల్లలు తల్లి నుండి దూరంగా ఉండడం వల్ల కానీ, లేదంటే ఇతర జబ్బుతో బాధపడడం వల్ల కానీ, లేదంటే పౌష్టికాహారం సరిగ్గా
తీసుకోకపోవడం వల్ల కానీ మనకి ఈ పోషకాహార లోపం అనేది వస్తుంది. ఈ పోషకాహార లోపం ఉండడం వల్ల పోషకాహార లోపం అనేది ఉండడం వల్ల పోషక లోప వ్యాధులకు దారితీస్తుంది. సో ఈ పోషకాహార లోపం వల్ల మనకి క్వాషియర్కర్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధికి ముఖ్యమైన కారణం ఏంటంటే మాంసకృతులు అనేది తీవ్రంగా లోపించడం వల్ల మనకి క్వాషియర్కర్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. సో ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటుందో చూద్దాం. ఈ క్వాషియర్కర్ వ్యాధి వచ్చిన వాళ్ళు బరువు తక్కువగా ఉంటారు. శరీరం అంతా ఉబ్బిపోయి ఉంటుంది. కాళ్ళు చేతులు క్రమంగా శరీరం అంతా వాపుతో కలిగి ఉంటుంది. శరీర పెరుగుదల అనేది ఆగిపోతుంది. ముఖం వాచిపోయి చంద్రుడి ఆకారంలో ఉంటుంది. మానసిక ఎదుగుదల కూడా సక్రమంగా ఉండదు. చర్మంపై చారలు ఏర్పడతాయి. ఈ లోపం తీవ్రమైన స్థాయికి వచ్చినట్లయితే మనకి చర్మం అనేది పెలుసుగా ఊడిపోతూ ఒక రకమైన ద్రవం అనేది మన చర్మం నుంచి మన శరీరం నుంచి బయటికి వస్తుంది. అలాగే దాంతోపాటు వెంట్రుకలు కూడా పలుచగా మారిపోయి ఈ నొప్పి లేకుండానే ఈ వెంట్రుకలు అనేది చేతుల మీద, కాళ్ళ మీద, మన శరీరం మీద ఉండే వెంట్రుకలు నొప్పి లేకుండా ఊడిపోతాయి. అలాగే ఆ వెంట్రుకల యొక్క రంగు కూడా మారుతుంది. దానివల్ల ఈ పిల్లల్లో ఆకలి కూడా మందగిస్తుంది. దాంతో అతిసార వ్యాధి అనేది మనకి వస్తుంది. ఈ పోషకాహార లోపం ముఖ్యంగా ఏంటంటే విటమిన్ ఏ, బి కాంప్లెక్స్లో లోప వ్యాధులు అనేది సంక్రమణ ఎక్కువగా ఉంటుంది. అంటే విటమిన్ ఏ అండ్ బి కాంప్లెక్స్ లోపించడం వల్ల మనకి ఈ వ్యాధులు అనేది ఎక్కువగా సంక్రమిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాలు ఏ ఆహార పదార్థాల్లో ఎక్కువగా లభిస్తాయి, తీసుకోకపోవడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో చూద్దాం. సో ఈ పిండి పదార్థాలు అనేవి మనకి తిండి గింజలతో తయారు చేసిన ఆహార పదార్థాల్లో సంక్లిష్ట పిండి పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. సో ఈ పిండి పదార్థాలని ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో మనం ఏమంటాము, కార్బోహైడ్రేట్స్ అని అంటాము. నిజానికి ఈ పిండి పదార్థాలు అంటే మనకి ఒక రకం కార్బనోదకం. అంటే ఈ పిండి పదార్థాలు చక్కెర, పిప్పి పదార్థాలు మొదలైన ఆహార పదార్థాలు ఈ పిండి పదార్థాలకి మనం కార్బోహైడ్రేట్స్కి ఉదాహరణగా తీసుకోవచ్చు. సో మనకి పిండి పదార్థాల రసాయనిక కార్బోదకాన్ని మనకి 4 వర్గాలుగా విభజించారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏక చక్కెర లేదా మోనోసాకరైడ్లు. సో ఈ మోనోసాకరైడ్లు వచ్చేసి మనకి సామాన్య చక్కెర. మోనోసాకరైడ్ని మనం సామాన్య చక్కెర అని అంటాము. ఉదాహరణ వచ్చేసి గ్లూకోజ్, గెలాక్టోజ్, ఫ్రక్టోజ్. వీటిల్లో ఈ ఫ్రక్టోజ్, గ్లూకోజ్, గెలాక్టోజ్ వాటిని మనం మోనోసాకరైడ్గా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో మనకి ఈ ఏక చక్కెరని ఇంకా చిరు వర్గాలుగా మనకి విడగొట్టడం జరిగింది. చక్కెర బరువులో ఉన్న కార్బన్ అణువుల సంఖ్యను బట్టి మనకి ఈ కార్బానిల్ గ్రూప్ అనేది ఒక స్థానాన్ని బట్టి ఈ అణువుల యొక్క బరువును బట్టి మనకి ఈ బరువుల ఆధారంగా మనకి విభజిస్తారు. ఈ కార్బానిల్ గుంపుని మనం ఆల్డిహైడ్ అయిన ఈ ఏక చక్కెరని మనం ఏమంటామంటే ఆల్డోజ్ అని అంటారు. సో ఈ కార్బానిల్ గుంపులో మనకి కీటోన్ అయిన ఎడల ఏక చక్కెరని మనం ఏమంటాము, ఈ కార్బానిల్ గుంపు కీటోన్ అయితే ఆ ఏక చక్కెరని మనం ఏమంటాము, కీటోన్ అని అంటాము. దాంతోపాటు ఈ ఏక చక్కెర బరువులో మనకి 3 కార్బన్ అణువులు ఉంటే దాన్ని త్రయోస్ అంటాము, 4 ఉంటే టెట్రోస్ అంటాము, 5 ఉంటే ఫెంటోస్ అంటాము, 6 ఉంటే హెక్సోస్ అని అంటాము. సో ఇలా ఈ మోనోసాకరైడ్స్ అనేది ఒక్కొక్క అణువుల గుంపుని బట్టి మనం ఒక్కొక్క గ్రూపుగా మనం
విభజించడం జరిగింది. సో మనకి జంట చక్కర్ని మనం ఏమంటాము, డైసాకరైడ్ అని అంటాము. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏక చక్కెర ఉండే అంటే ఒకటే అణువుతో ఉండే కాబట్టి దాన్ని ఏమన్నాం మనం, మోనోసాకరైడ్ అన్నాం. మోనో అంటే సింగిల్ అణువుని మనం మోనో అంటాం. సో ఇక్కడ డై అంటే జంట చక్కెరలు ఉంటాయి కాబట్టి ఇక్కడ డైసాకరైడ్ అని అంటున్నాం. ఈ డైసాకరైడ్లో ఎగ్జాంపుల్ వచ్చేసి సుక్రోజ్, మాల్టోజ్ లాంటి ఈ మాల్టోజ్, సుక్రోజ్ వాటిని మనం ఈ డైసాకరైడ్లో ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఈ జల విశ్లేషణ చేసి మనకి ఈ రెండు ఏక చక్కర్లుగా విడగొట్టవచ్చును మనం. ఈ జీవులలో జల విశ్లేషణం చేయడానికి మనకి ఈ ఎంజైమ్లు అనేవి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్వల్ప చక్కెరలు లేదా ఆలిగోసాకరైడ్స్ అని అంటాము. ఇది 3 నుండి 9 వరకు ఏకసాకరైడ్లని కలిసి ఏర్పడిన చక్కెరనే మనం ఏమంటాము, స్వల్ప చక్కెరలు అని అంటాము లేదా ఆలిగోసాకరైడ్స్ అని అంటాము. సో మనకి బహుచక్కెరలు లేదా పాలిసాకరైడ్స్ అనేవి అనేక ఏకసాకరైడ్ని కలిసి ఏర్పడిన చక్కెరాన్ని మనం బహు అంటే ఎక్కువ, ఇక్కడ మోనో అంటే సింగిల్ ఒకటి ఏకం అని అన్నాం మనం. డై అంటే 2 జంటలుగా ఉన్న అణువుని మనం డై అన్నాం. ఇక్కడ డై అన్నాం. ఇప్పుడు 1, 2 లేదా వాటికంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం బహు చక్కెరలు లేదా పాలిసాకరైడ్స్ అని అంటున్నాము. ఇది అనేక ఏకసాకరైడ్ని కలిపి ఏర్పడిన చక్కెరాన్నే మనం బహుచక్కెరలు అని అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి పిండి పదార్థాలు తీసుకోవచ్చు. సో ఇది మనకి ఈ చక్కెర అనేది జీవులకు నిత్యం అవసరమయ్యే శక్తిని కూడా ఇస్తుంది. దాంతోపాటు పాలిసాకరైడ్ శక్తిని నిల్వ ఉంచే పదార్థాలుగా కూడా అంటే ఈ పాలిసాకరైడ్ అనేది శక్తిని నిల్వ ఉంచే పదార్థంగా కూడా పనిచేస్తుంది. ఇందులో మనకి ఒక చిన్న బాక్స్ ఇచ్చారమ్మా, అందులో ఆహార పదార్థాలు ఇచ్చారు. పక్కకి శక్తికి అంటే 100 గ్రాముల కిలో క్యాలరీస్ అంటే బియ్యంలో ఎన్ని క్యాలరీస్ ఉంటుంది, గోధుమ పిండిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ఈ పిండి పదార్థాలు అనేది ఏం చేస్తుంది, మన శరీరానికి కావాల్సిన ఈ పిండి పదార్థాలు అనేది మనకి శరీరంకి కావాల్సిన ముఖ్య పోషకం. అంటే ఇది మనకు ఒక ముఖ్య పోషక పదార్థం. ఈ పిండి పదార్థం మనకి అనేక జీవక్రియలకు కూడా తోడ్పడుతుంది. శరీరానికి మనకి అవసరమైన శక్తిలో 60% ఆహారంలోని పిండి పదార్థాల ద్వారా వస్తుంది. అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి మనకి 60% శక్తిని మనకి పిండి పదార్థం ఇస్తుంది. ఈ రకమైన అంటే మనకి కొంతమంది ఏం చేస్తారు, ఎక్కువగా సరళ పిండి పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అంటే జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువగా తీసుకుంటారు. ఈ రకమైన ఆహార అలవాట్లు చేసుకున్నట్లయితే ఏం చేస్తారు, దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి అండ్ హార్ట్ డిసీజ్ లాంటి డిసీజెస్ అనేవి వస్తాయి. సో మనం మంచి అలవాట్లు అంటే పిండి పదార్థాలు, యూస్ఫుల్ ఉండే పిండి పదార్థాలు, ప్రోటీన్స్ని తీసుకున్నట్లయితే మనకి ఈ దీర్ఘకాలిక వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు. ఈ పిండి పదార్థాల జీవ ప్రాముఖ్యం ఏంటో చూద్దాం. ఈ చక్కెర మనకి జీవులకు అవసరమయ్యే మన శక్తిని అందిస్తుంది. అంటే మన జీవులకి కానీ మానవులకు కానీ ఈ చక్కెర అనేది మనకి కావాల్సిన శక్తిని అందిస్తుంది. పాలిసాకరైడ్ వచ్చేసి మన శక్తిని నిల్వ ఉంచే పదార్థంగా పనిచేస్తుంది. మరియు జీవకణాల గోడలు మరియు కణాల నిర్మాణాలలో కూడా మనకి ఈ పిండి పదార్థం అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు హెపారిన్, జీవుల్లో మనకి రక్తం గడ్డ కట్టకుండా ఉండే పదార్థం కూడా మనకి ఉపయోగపడుతుంది.
మానవుల్లో మనకి రక్త వర్గాలు కూడా వీటితోనంటే పిండి పదార్థాలతో పాటు మనకి ఈ రక్త వర్గాలు కూడా తయారు అవుతాయి. ఇవి జీవ పదార్థాలకి మనకి కొల్లాయిడల్ ధర్మాన్ని కూడా ఇస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పోషక సామర్థ్యం ఏంటో చూద్దాం. మనకి ఈ పిండి పదార్థాలు మన ఈ జీవికి మనకి శక్తినిస్తుంది. అండ్ వీటిని ఈ పిండి పదార్థాలని మనం తక్కువ నీటితోనే జీర్ణం చేసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్, కొవ్వు జీర్ణం చేసేందుకు మనకి ఎక్కువగా నీరు అవసరం అవుతుంది. శరీరంలో మనకి జీవకణాలు మరియు కణజాల నిర్మాణానికి ఈ ప్రోటీన్, కొవ్వు పదార్థాలు కొవ్వులు మరియు శక్తినివ్వడానికి మనకి పిండి పదార్థం అనేది అవసరం అవుతుంది. అంటే మనకి ఏదైనా ఇంజురీ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడుండే కణజాలు అనేవి డ్యామేజ్ అవుతాయి. కాబట్టి మళ్ళీ ఆ కణజాలు నిర్మాణానికి మనకి ప్రోటీన్ పిండి పదార్థాలు అనేది అవసరం అవుతుంది. ఒక రోజుకి మనకి 275 నుంచి 300 గ్రాముల వరకు పిండి పదార్థం అనేది అవసరం అవుతుంది. ఇందులో 10% మాత్రం సాధారణ పిండి పదార్థాలు అంటే చక్కెర, గ్లూకోజ్, మిగిలినవి సంక్లిష్ట పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి మనకి ధాన్యాలు మరియు పండ్లు, రొట్టెల నుంచి లభిస్తుంది. అలాగే మనకి ఈ పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు త్వరగా జీర్ణమై రక్తంలోకి గ్రహించబడుతుంది. ఎందుకు ఈ పిండి పదార్థాలు మనం తీసుకున్నప్పుడు త్వరగా జీర్ణం అవుతుంది. సో జీర్ణమైన తర్వాత రక్తంలోకి గ్రహించుకుంటుంది. దీనివల్ల మన రక్తంలో చక్కెర శాతం అనేది పెరిగిపోతుంది. ఈ పెరిగిన చక్కెర మోతాదు అనేది మన శరీరంలో కొవ్వుగా మారి నిల్వ చేయబడుతుంది. సో మనకి ఈ చక్కెర మోతాదు అంటే మనకి మిగిలిన చక్కెర శాతం పెరిగిపోతుంది. కాబట్టి పెరిగిన చక్కెర శాతం అనేది ఇక్కడ కొవ్వుగా నిల్వ ఉంటుంది. దీనివల్ల మనకి ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు లాంటి సమస్యలన్నీ వస్తుంటాయి. సో మనం సంక్లిష్ట పిండి పదార్థాలు తీసుకున్నట్లయితే మనం దీర్ఘకాలిక వ్యాధి, ఊబకాయాలు, హార్ట్ డిసీజ్ అండ్ మధుమేహం, డయాబెటీస్ లాంటి వ్యాధి నుంచి మనం కాపాడుకోవచ్చు. దాంతోపాటు మనకి ఈ పిండి పదార్థాలలో మనకి ఫైబర్ ఎక్కువగా ఉన్న ధాన్యాలు అంటే మనకి ఫైబర్ అంటే ధాన్యాల పొట్టుతో కలిగిన ధాన్యాలు, తొక్క తీయని పండ్లలో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఆహార పదార్థాల్లో మనకి పోషకాలైన ఖనిజ లవణాలు, విటమిన్లు అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ఆరోగ్యానికి ఇప్పుడు ఈ పిండి పదార్థాల్లో మనకి ఖనిజ లవణాలు, విటమిన్లు దొరుకుతున్నాయి. కాబట్టి మన ఆరోగ్యం మేలుగా ఉంటుంది. ఉదాహరణకు వచ్చేసి మనకి ఇక్కడ సరళ పిండి పదార్థాలు గల భోజన పట్టిక ఇచ్చారు, సంక్లిష్ట పిండి పదార్థాలు గల భోజన పట్టిక ఇచ్చారు. ఉదయం అల్పాహారం సరళ పిండి పదార్థాల్లో భోజన పట్టికలో మనం ఫస్ట్ ఉదయం అల్పాహారం 4 బ్రెడ్ జామ్లు తీసుకోవాలి. బ్రెడ్ ముక్కలు, దాంతోపాటు జామ్ తీసుకోవాలి. మధ్యలో ఒక చాక్లెట్ 30 గ్రామ్ తీసుకోవాలి. భోజనం అన్నం, పప్పు, వంకాయ, కుర్మా, స్నాక్స్ లాంటివి తీసుకోవాలి. మిర్చీలు రాత్రి భోజనం తీసుకోవాలి. చికెన్, బర్గర్ తీసుకోవాలి. సంక్లిష్ట పిండి పదార్థ భోజన పట్టికలో మనం ఉదయం అల్పాహారం తీసుకుంటాం. ఏంటి ఇడ్లీ, పల్లీల చట్నీ, పాలు 11 గంటలకు తీసుకోవాలి. దాంతోపాటు జామ పండు లేదా అరటిపండు తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం అన్నం, పాలకూర, పప్పు, బీట్రూట్ కూర, పెరుగు, స్నాక్స్ తీసుకోవాలి. మరలా మిల్లెట్ కేకు తీసుకోవాలి. రాత్రి భోజనం జొన్న రొట్టె, నారింజ పండు, పడుకునే ముందు 1 గ్లాసు పాలు తీసుకోవాలి.
సో ఈ సరళ పిండి పదార్థాలు జీర్ణమైనప్పుడు చక్కెర ఈ జీర్ణమైనప్పుడు మన శరీరంలో ఈ క్యాలరీల శక్తి విడుదలై మనకి ఇతర పోషకాలు అనేవి తక్కువగా లభిస్తాయి. అంతేకాకుండా మనకి ఈ సరళ పిండి పదార్థాలు అనేవి తొందరగా డైజెస్ట్ అవుతుంది. సో డైజెస్ట్ అయ్యి మన రక్తంలోనికి గ్లూకోజ్ లెవెల్ పెరిగేలా చేస్తుంది. సో ఈ రక్తంలో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి కొవ్వుగా మారి నిల్వ ఉంటుంది. చివరికి మనకి ఆ కొవ్వుగా మారిన పిండి పదార్థంతో మనకి ఈ మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వస్తాయి. నెక్స్ట్ వన్, పిండి పదార్థాల లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటో చూద్దాం. మనం ఆహారంలో పిండి పదార్థాలు లోపించడం వల్ల మన శరీరంలో జీవక్రియకు కావాల్సిన శక్తి, ఆహార పదార్థాలు కూడా పొందుతాము. అంటే అనగా మాంసకృతులు, కొవ్వు పదార్థాలు విచ్ఛిన్నం చేసి ఈ మాంసకృతులు, కొవ్వు పదార్థాలు అనేది విచ్ఛిన్నం చేసి మనకి శక్తిని ఇస్తుంది. మరి ఈ పిండి పదార్థాల లోపం వల్ల మనకి 3 రకాల డిసీజెస్ వస్తాయి. ఫస్ట్ వన్ అసిడోసిస్. మన శరీరంలో పిండి పదార్థాలు లోపించడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలకి విచ్ఛిన్నం చేసి శక్తిని ఇస్తుంది. సో దీనివల్ల రక్తంలో యాసిడ్ల మోతాదు పెరిగిపోయి pH వాల్యూ అనేది 7.35 నుంచి 7.45 మారడం వల్ల కణాలు అనేది శాశ్వతంగా దెబ్బ తింటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి కీటోసిస్. పిండి పదార్థాలు అనేది లోపించడం వల్ల మనకి శరీరంలో లైపోజిన్లను జరిపి మనకి శక్తిని పొందుతుంది. సో అప్పుడు ఈ కీటోన్స్ అనే ఆహార పదార్థాలు ఏర్పడి రక్తంలో కణజాలలో పేరుకుపోయి శరీరాన్ని అపారస్మరక స్థితికి తీసుకువస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హైపోగ్లైసిమియా. శరీరంలో మనకి చక్కెర స్థాయి అనేది పడిపోవడాన్ని మనం హైపోగ్లైసిమియా అని అంటాము. అంటే మనకి 70 mg/dl కంటే తక్కువగా శాతం చక్కెర ఉన్నట్లయితే, ఈ 70 mg/dl కంటే తక్కువ శాతం చక్కెర అనేది మన రక్తంలో ఉండడాన్ని మనం ఏమంటాము, హైపోగ్లైసిమియా అని అంటాము. అంటే మన రక్తంలో చక్కెర శాతం అనేది 70 mg/dl కంటే తక్కువ అయినప్పుడు మనం ఈ హైపోగ్లైసిమియా అని అంటాము. సో ఈ హైపోగ్లైసిమియా అయినప్పుడు మనకి కళ్ళు తిరగడం, నీరసం రావడం, అలసట అనిపించడం లాంటి లక్షణాలు మనకి కనిపిస్తాయి. సో దాంతోపాటు ఇతర దుష్ప్రభావాలు చూద్దాం. అంటే శక్తి క్షీణించడం వల్ల ఏమవుతుంది, మనకి అలసట ఎక్కువగా వస్తుంది. అలసట రావడం వల్ల మనం ఏం చేస్తాము, పని కూడా చేయలేకపోతాము. దాంతోపాటు ఎదుగుదల కూడా ఆగిపోతుంది. సాధారణంగా మనం బరువు కోల్పోవడం మరియు ఇది అనారోగ్యానికి కూడా ఒక సూచన లాంటిది. ఎందుకంటే మనం ప్రాపర్గా ఇప్పుడు ఫుడ్ తీసుకోవట్లేము. మనం తీసుకునే ఫుడ్లో ప్రాపర్గా పోషకాహార పదార్థాలు లేవు కాబట్టి మనకి శరీరం పైన ఒక్కొక్క ఆర్గాన్ యొక్క పెరుగుదల పైన ప్రభావం చూపడం జరుగుతుంది. సో మన శరీరంలో కొవ్వులు నిల్వలు ఉండడం వల్ల ఈ కండరాలు కొవ్వు నిల్వలు మరియు కండరాలు తగ్గిపోవడం జరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. దాంతోపాటు మలబద్ధకం ఏర్పడుతుంది. పిండి పదార్థాలు మెదడులో మనకి సెరోటోనిన్ అనే హార్మోన్ని కూడా స్రవించబడదు. అంటే ఇప్పుడు పిండి పదార్థాలు సరిగా మనం తీసుకోవట్లేము కాబట్టి మనకి మెదడులో మనకి సెరోటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ సెరోటోనిన్ అనే హార్మోన్ అనేది పిండి పదార్థాలు సరిగా అందకపోవడం వల్ల స్రవించబడదు. అందువల్ల మనకి ఆ ఒత్తిడికి గురయ్యే ప్రమాదం మనకి
ఆ ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో శక్తి లోపించినప్పుడు వారి ఎదుగుదల అనేది ఆగిపోతుంది. దానివల్ల మనకి మెరాస్మస్ అనే పోషకాహారం లోపం వల్ల మనకి మెరాస్మస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పిండి పదార్థాలు అధికంగా తినడం వల్ల వచ్చే వ్యాధులు ఏంటో చూద్దాం. మనకి పిండి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల మనకి 2 రకాల వ్యాధులు వస్తాయి. ఒకటి ఊబకాయం, సెకండ్ వన్ దంతాల సమస్యలు అనేది వస్తాయి. ఊబకాయం అంటే మనం కొవ్వు పదార్థాలు మరియు సర్ర పిండి పదార్థాలు అతిగా తినడం వల్ల ఊబకాయం అనేది వస్తుంది. దాన్ని మనం ఫ్యాట్ అని అంటాం కదా. సో ఫ్యాట్ అంటే ఎక్కువగా లావుగా అయిపోతారు. సో పిండి పదార్థాలు తిన్నప్పుడు అవి త్వరగా జీర్ణం అయిపోతాయి కాబట్టి గ్లూకోజ్ అనేది త్వరగా రక్తంలోకి విడుదల అవుతుంది. అలా విడుదల అవ్వడంతో వాళ్ళు వెంటనే మళ్ళీ తింటుంటారు కాబట్టి ఎక్కువగా లావు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఊబకాయం వచ్చిన వారికి ఇతర వ్యాధులైన పిత్తాశయ రాళ్ళు, మధుమేహం, గుండెపోటు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి దంతాల సమస్య. మనం చక్కెరలు, స్వీట్లు, కేకులు ఎక్కువగా ఈ స్వీట్లు లాంటి పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఈ నోటిలో బ్యాక్టీరియా ప్రక్రియ అనేది ఎక్కువగా అవ్వడం జరుగుతుంది. సో ఈ దంతాలలో ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియాస్ అనేవి ఎక్కువగా అవ్వడం వల్ల మన దంతాలలో ఇన్ఫెక్షన్ అయిపోయి దంతాలు పుచ్చిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి దంత సమస్యలు అనేవి వస్తాయి. అందుకే మనం తిన్న వెంటనే నోరు పుక్కలించుకోవాలని చెప్పేసి అందరూ చెప్తుంటారు. ఈ విధంగా మనకి మాంసకృతులు ఒక్కొక్క జీవక్రియలో మనకి ఈ మాంసకృతులు అనేది విధులని పోషిస్తుంది. సో ఈ మాంసకృతులు అనేది మన బాడీలో ఫంక్షన్స్ జరగడానికి చాలా అవసరం అవుతుంది. నెక్స్ట్ కొవ్వు గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.